6 నెలల్లో 1050 ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. స్త్రీశక్తి పథకం అమలును పరిశీలించేందుకు శ్రీకాకుళం ఆర్టీసీ డిపోలలో ద్వారకా తిరుమలరావు పర్యటించారు. ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో పాల్గొన్నారు. ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సంక్రాంతికి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయన్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అన్ని ఎలక్ట్రికల్ బస్సులు తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఢిల్లీ వెళ్ళాను. అక్కడ 1050 బస్సులకు సంబంధించి 750 బస్సులకు సంబంధించి అప్రూవల్స్ వచ్చేసినాయి. ఇంకొక 300 బస్సులకి త్వరలో అఫీషియల్గా అప్రూవల్ ఇస్తారు. అంటే 1050 బస్సులు వీళ్ళ త్వరలో మనకి ఆంధ్రప్రదేశ్లో 12 ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ మన విశాఖపట్నం, సింహపురి అంటే సింహాచలం డిపో, అదే గాజువాక డిపో, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, కర్నూలు అన్ని ప్రాంతాల్లో కూడాను ఎలక్ట్రిక్ బస్సులు వీళ్ళని త్వరలో రాబోతున్నాయి. వీళ్ళని త్వరలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు కూడా తీసుకోవాలని, ముఖ్యంగా వచ్చే సంవత్సరం వచ్చే గోదావరి పుష్కరాల లోపు రాజమండ్రి ప్రాంతంలో, గోదావరి ప్రాంతంలో అన్నీ కూడా ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలి అనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం వీళ్ళని త్వరలో ఆ బస్సులు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం సంక్రాంతి సీజను 12 సంవత్సరాల హైయెస్ట్ ఇన్కమ్ వచ్చింది. ఒక్క రోజున 50 లక్షల మంది ప్రయాణికుల్ని ఒక చోట నుంచి ఇంకో చోట గమ్యస్థానానికి చేర్చినటువంటి రికార్డు ఏపీఎస్ఆర్టీసీ సాధించగలిగింది. రిజర్వ్ టికెట్ కలిపి 27,60,00,000 సుమారుగా వచ్చింది.